అనుక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రాహుల్ గాంధీకి పెళ్లి కూతురు దొరికిందా? గాంధీ వారసుడు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకి ఇప్పుడు 54 ఏళ్లు. పెళ్లి కూతురును వెతికి పట్టుకోవడంలో తన తల్లి ప్రియాంక గాంధీ సక్సెస్ అయ్యారా? మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే తనయ ప్రణతి షిండే రాహుల్ గాంధీ పెళ్లి పీటలు ఎక్కనున్నారా? బీజేపీ టార్గెట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్. భారత్ లో చేరేందుకు అక్కడి ప్రజల ఆసక్తి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన హామీగా మారిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ విలీనం. అక్కడి దుర్భర పరిస్థితులు భారత్ వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయా? అదే జరిగితే 77 ఏళ్ల అఖండ కాశ్మీర్ కళ మోడీ నాయకత్వంలో సంపూర్ణం. పిచ్చోడా, నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావని నాటి సీఎం జగన్ ను హెచ్చరించిన నేతలెవరు? ఏడాది క్రితం జగన్ లండన్ లో కూర్చొని ఇదే రోజు చంద్రబాబును జైలుకు పంపి తప్పు చేశారా? తీవ్ర పరాభవంతో దిక్కుతోచని స్థితిలో నేడు యలహంక ప్యాలెస్ లో పొలిటికల్ విందులిస్తున్నారా? వైఎస్ జగన్ ఈ 5 ఏళ్ల పార్టీని నిలబెట్టుకునేదెలా? ఇక్కడ డీటెయిల్స్ చూస్తే, పిచ్చోడా, నీ గొయ్యి నువ్వు తవ్వుకున్నావు అని జగన్ రెడ్డిపై ఆప్యాయత చూపే ఉండవల్లి అరుణ్ కుమార్ నుంచి తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ వరకు ఒకే స్టేట్మెంట్ ఇచ్చారు. దాదాపుగా 99% మంది ప్రజలది అదే అభిప్రాయం. వైసీపీలోని 95% మంది నేతలు జగన్ రెడ్డికి ఈగో తప్ప మరే రాజకీయం తెలియదని నిట్టూర్చారు. ఆ రోజు సెప్టెంబర్ 8 రాత్రి చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే అన్న నానుడికి జగన్ చేసిన తప్పు ఆధునిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సజీవ సాక్ష్యంగా నిలిచింది. ప్రతిపక్ష నేతగా అపార అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చురుకుగా రాజకీయ పర్యటనలు చేస్తుంటే తట్టుకోలేక లండన్ పోయి చంద్రబాబును అరెస్ట్ చేయించారు. ఓ ఎఫ్ఐఆర్ లేదు, ఓ నోటీసు లేదు, ఒక్కసారి విచారణ చేసింది లేదు. కానీ అర్ధరాత్రి ఆయనను అరెస్ట్ చేసేశారు. ఖచ్చితంగా 24 గంటలయ్యాక కోర్టులో ప్రవేశపెట్టారు. అన్ని వ్యవస్థల్లోనూ ముందే తమ స్క్రిప్ట్ ప్రకారం చేసేవారిని చొప్పించి పనులు పూర్తి చేశారు. కానీ ప్రజలకు అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పలేకపోయారు. స్కిల్ కేసులో ₹1 అవినీతి జరిగిందని చూపించలేదు. ఎన్నో నాటకాలు వేశారు. ఢిల్లీ, హైదరాబాద్లతో సహా ఎక్కడెక్కడో ప్రెస్ మీట్లు పెట్టారు. కోర్టులో వాయిదాలు కోరి బయట ప్రచారాలు చేశారు. చంద్రబాబుపై వారు చేసిన కుట్రలపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. అది వారిని రాజకీయంగా తగులుబెట్టేసింది. జగన్ రెడ్డి తన ఈగోను తీర్చుకోవడానికి తనతో పాటు పార్టీ మొత్తానికి నిప్పు పెట్టుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, వైసీపీ ఉందా లేదా అన్న పరిస్థితికి వచ్చింది. రాజకీయాల్లో చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఏదైనా జరగాలి. మా చేతుల్లో అధికారం ఉంది కాబట్టి ప్రతిపక్ష నేతల్ని తప్పుడు కేసులు పెట్టేసి అరెస్ట్ చేస్తామంటే కుదరదు. కనీసం తప్పు జరిగిందని నిరూపించాలి. తప్పే జరగకుండా తామే తప్పుడు సాక్ష్యాలు చేయించేసి అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు జగన్ రెడ్డి చూస్తున్నారు. ఆ కేసుల పర్యావాసాల్లో ఓటమి అనేది ఓ 10% మాత్రమే. ఇంకా 90% ఆయన అనుభవించాల్సి ఉంది. యలహంక ప్యాలెస్ లో రాజకీయ విందులు జోరుగా సాగుతున్నాయి. జగన్ రెడ్డి విజయవాడ వరదల పరిస్థితి ఘోరంగా ఉన్నా సరే బెంగళూరు వెళ్లిపోయారు. ఎందుకంటే అక్కడ ఆయన జోరుగా విందు భేటీలు నిర్వహిస్తున్నారు. ఆ విందు భేటీలకు కాంగ్రెస్ ముఖ్య నేతల్ని మాత్రమే ఆహ్వానిస్తున్నారు. శని, ఆదివారాలు యలహంక ప్యాలెస్ లో కాంగ్రెస్ విఐపీలు వచ్చారు. వారెవరనేది స్పష్టత లేదు, కానీ శివకుమార్ ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ దక్షిణాది వ్యవహారాలను ఆయన చూస్తుంటారు. షర్మిల కాంగ్రెస్ లో చేరటం దగ్గర నుంచి ప్రతిదీ ఆయన కనుసన్నల్లో జరుగుతోంది. వైఎస్ కుటుంబానికి ఆయనతో సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ లో డీల్ సెట్ చేసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత జగన్ ఆ పార్టీపై వేసిన నిందలు అన్నీ ఇన్ని కావు. బీజేపీతో అంట కాగుతూ రాహుల్ పైన ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. పార్లమెంట్లో నెహ్రూను నిందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే వారు కాంగ్రెస్ నుంచి వచ్చారన్న డౌట్ చాలా మందికి వచ్చింది. ఇప్పుడు అవన్నీ మర్చిపోయేలా చేసుకొని బీజేపీ తనను ఓన్ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి రేపు ఎప్పుడైనా తనను అరెస్ట్ చేస్తే సానుభూతి వచ్చేలా, ఇండియా కూటమి మద్దతుగా ఉండేలా ఆయన మాట్లాడుకుంటున్నారు. జగన్ రెడ్డి పొలిటికల్ పార్టీ విందులు ఎంత విజయవంతం అవుతాయో తెలియదు, కానీ జగన్ రెడ్డి నీడ మాత్రం కాంగ్రెస్ పై పడకూడదని ఆయన సోదరి షర్మిల గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ జగన్ రెడ్డిది ఉనికి సమస్య, అందుకే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలుపుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రం కొత్త ప్రయత్నాలు చేస్తోంది. దీనికి కారణం ప్రస్తుతం కాశ్మీర్ ఎన్నికలు జరుగుతుండడమే కాదు, పీఓకేలో నెలకొన్న పరిస్థితులు కూడా. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ఆ దేశం పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో అక్కడి ప్రజల జీవనం దుర్భరంగా మారిపోతోంది. మరోవైపు తాలిబాన్లు పట్టు సాధిస్తున్నారు. తరచూ దాడులు జరుగుతున్నాయి. పాక్ సైన్యం నష్టపోతోంది. తాలిబాన్లకు గతంలో పాకిస్తాన్ ప్రోత్సాహం ఇచ్చింది. ఆఫ్ఘన్ను వారు స్వాధీనం చేసుకోవడంలో సహకరించింది. ఇప్పుడు అది వారికి పెను సమస్యగా మారుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు భారత్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తే తాము చొరవ తీసుకుంటామని భారత్ ప్రభుత్వం సంకేతాలు పంపుతోంది. కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రజలు భారత్లో కలుస్తామని ముందుకు వస్తే కలుపుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. భారత్లో విలీనమైతే భారత్లో ఇతర ప్రాంతాల్లో ఎలా అభివృద్ధి జరిగిందో, ప్రజల జీవన పరిణామాలు ఎలా పెంచామో అలా పెంచుతామని హామీ ఇస్తున్నారు. పైగా పాకిస్తాన్ నిరాదరణ, చైనా ఎక్కువగా ఆక్రమణ చేస్తుండటంతో అక్కడి ప్రజలు కూడా అసంతృప్తితో ఉన్నారు. భారత్ మాటలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజల్ని ఆకర్షిస్తే కీలక మార్పులు జరిగినా ఆశ్చర్యం లేదు. బీజేపీ టార్గెట్లలో అత్యంత కీలకమైనది పీఓకేని కలుపుకోవడమే. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా వార్డు బాట పట్టారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆయన వార్డుల్లో పర్యటించారు. ప్రజలతో నేరుగా మాట్లాడుతూ అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా నాయకుడిగా ఎల్లప్పుడూ ప్రజలతో ఉండడానికి ఇష్టపడే ఎమ్మెల్యే అనుక్షణం పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఆయన తాజాగా వార్డులో పర్యటించడం శుభ పరిణామమనే చెప్పాలి. మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా మున్సిపాలిటీలోని దేవలం వీధి 18వ వార్డులో సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రజా సమస్యలపై వీధి వీధి తిరుగుతూ ఇంటింటికి వెళ్తూ ప్రజలతో మాట్లాడుతూ నీళ్లు, రోడ్లు, కాలువల సమస్యలపై ఆరా తీశారు. పెన్షన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వారికి ఉన్న సమస్యలపై ఎమ్మెల్యేకి తెలియజేశారు. వెంటనే అక్కడ ఉండే అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా షాజహాన్ బాషా ఇంద్రానగర్ 28 వార్డులో ప్రజా సమస్యలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఇంటింటికి వెళ్తూ ప్రజలతో మాట్లాడుతూ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. వెంటనే అక్కడ నీరు సమస్య ఉండటంతో అధికారులతో మాట్లాడి 4 రోజులకు ఒకసారి మంచినీళ్లు విడుదల చేయాల్సిందిగా తెలియజేశారు. కాలువలు శుభ్రపరచడం, ప్రజలకు పెన్షన్, ఆధార్, రేషన్ కార్డులు అందజేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో 3 నెలలుగా క్యానలాల కొరత ఏర్పడింది. దీంతో అత్యవసర విభాగానికి వచ్చే రోగులకు క్యానలాల కొరత కారణంగా డాక్టర్లు రోగికి సేవలు, సెలైన్ ద్వారా వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రాణాపాయ స్థితిలో మదనపల్లి జిల్లా ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగి అటెండర్లు కాన్యలాల ఆసుపత్రి బయట ఉన్న మెడికల్ స్టోర్లలో జేబులకు చిల్లు వేసుకుని కొంటున్నారు. ఈ విషయమై ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజును వివరణ కోరగా క్యానలా కొరత తన దృష్టికి రాలేదన్నారు. భారతదేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో కాంగ్రెస్ లోక్సభ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఒకరు. గత కొంతకాలంగా ఆయన పెళ్లి గురించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఎన్నికల సమయంలో కూడా రాయ్బరేలీలో రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన వచ్చింది. 54 ఏళ్లు అవుతున్న రాహుల్ గాంధీ పెళ్లిపై దేశ ప్రజల్లో ఇప్పటికీ ఆసక్తి మాత్రం తగ్గలేదు. అనేక సందర్భాలలో వివాహం ఎప్పుడు చేసుకుంటారని అడిగినా కూడా రాహుల్ గాంధీ ఆ విషయాన్ని నవ్వుతూ తప్పిస్తున్నారే తప్ప సమాధానం మాత్రం చెప్పడం లేదు. దీంతో చాలా మంది నేతలు అసలు రాహుల్ గాంధీ చేసుకుంటారా లేదా అనే సందేహం కూడా వెలుబుచ్చారు. రాహుల్ గాంధీ వయసు ప్రస్తుతం 54 ఏళ్లు. ప్రియాంక గాంధీ పెళ్లి కూతురిని వెతికే పనిలో పడ్డట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా సాగుతుండగా పెళ్లి కూతురు దొరికిందని, ఆమె వయసు 42 ఏళ్లని, ఆమె మరెవరో కాదు ప్రణీతి షిండే అన్నట్లుగా వార్తలు ఒక్కసారిగా తెర మీదకు వచ్చాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ కూతురే ప్రణీతి షిండే. ఈమె షోలాపూర్ లోక్సభ సభ్యురాలు. అయితే వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతుండటంతో త్వరలోనే వీరి వివాహం చేసుకోబోతున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ పెళ్లి గురించి అటు రాహుల్ గాంధీ కానీ ప్రణీతి షిండే కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. సోషల్ మీడియాలో మాత్రం పలు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత అటు రాహుల్ గాంధీ ప్రణీతి షిండే వివాహం చేసుకోబోతున్నారనే విధంగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో జోడో యాత్రలో ప్రణీతి చెయ్యి పట్టుకొని మరీ రాహుల్తో కలిసి నడిచినట్లుగా కొన్ని వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో అప్పటి నుంచి ఊహాగానాలు ఎక్కువయ్యాయి.
మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ MITS మరియు ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ న్యూఢిల్లీ ASDC మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ C యువరాజ్ తెలిపారు. ఈ అవగాహన ఒప్పందం ద్వారా కళాశాలలోని విద్యార్థులు మరియు అధ్యాపకులు ఆటోమోటివ్ రంగంలో నైపుణ్యం పెంపొందించడానికి ఒక మంచి అవకాశమన్నారు. దీని ద్వారా ఆటోమోటివ్ సెక్టార్లో నైపుణ్యాభివృద్ధి యొక్క శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం మరియు విద్యార్థులకు సర్టిఫికేషన్ కోర్సులకు యాక్సెస్ తో సహా అనేక రకాల శిక్షణ కార్యక్రమాలను పెంపొందిస్తుందన్నారు. ప్రస్తుతం భారతదేశం అంతటా ఆటోమోటివ్ నైపుణ్యాలకు అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో అరిందమ్ లాహిరి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ మరియు కళాశాల గవర్నింగ్ బాడీ మెంబర్ TG రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రాహుల్ గాంధీకి పెళ్లి కూతురు దొరికిందా? గాంధీ వారసుడు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకి ఇప్పుడు 54 ఏళ్లు. పెళ్లి కూతురును వెతికి పట్టుకోవడంలో తన తల్లి ప్రియాంక గాంధీ సక్సెస్ అయ్యారా? మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే తనయ ప్రణతి షిండే రాహుల్ గాంధీ పెళ్లి పీటలు ఎక్కనున్నారా? బీజేపీ టార్గెట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్. భారత్లో చేరేందుకు అక్కడి ప్రజల ఆసక్తి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన హామీగా మారిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ విలీనం. అక్కడి దుర్భర పరిస్థితులు భారత్ వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయా? అదే జరిగితే 77 ఏళ్ల అఖండ కాశ్మీర్ కళ మోడీ నాయకత్వంలో సంపూర్ణం. పిచ్చోడా, నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావని నాటి సీఎం జగన్ ను హెచ్చరించిన నేతలెవరు? ఏడాది క్రితం జగన్ లండన్ లో కూర్చొని ఇదే రోజు చంద్రబాబును జైలుకు పంపి తప్పు చేశారా? తీవ్ర పరాభవంతో దిక్కు తోచని స్థితిలో నేడు యలహంక ప్యాలెస్ లో పొలిటికల్ విందులిస్తున్నారా? వైఎస్ జగన్ ఈ 5 ఏళ్ల పార్టీని నిలబెట్టుకునేదెలా? క్షణక్షణం పోరాటం, కణం ప్రజాపక్షం, జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.